నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసినట్టయితే వైఎస్ షర్మిల గారు అయితే శ్రీరెడ్డి మీద కంప్లైంట్ చేయడం జరిగింది తెలంగాణ పోలీసులకి. కాకపోతే తెలంగాణ పోలీసులు అక్కడ మన చెన్నై వెళ్ళంగానే అక్కడ మాత్రం శ్రీరెడ్డి లేరు, మాయమైపోయారు. సో పోలీసులకి జైలుకిచ్చింది శ్రీరెడ్డి. సో మరి ఈ కథ వెనక అసలు ఏం జరుగుతుంది, శ్రీరెడ్డి ఎక్కడికి మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అనే అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల గారు మొన్న అయితే కంప్లైంట్ చేశారు. తనని అంటే సోషల్ మీడియా వేదికగా చాలా అసహ్యంగా మాట్లాడడం, అంటే దుర్భాష ఆడింది. అంటే చాలామంది మాట్లాడారు, ఒక 8 మంది దాకా తన మీద అయితే అంటే షర్మిల గారు అయితే వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఏంటంటే తెలంగాణ పోలీసులు చెన్నై వెళ్ళడం అక్కడ జరిగింది శ్రీరెడ్డి గురించి, కానీ అక్కడ మాత్రం శ్రీరెడ్డి లేరు. సో అసలు తను ఎక్కడికి మాయమైపోయింది, ఏంటి అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు నెక్స్ట్? కాదు, బేసికలీ పోలీసులు వస్తే ఏదో చేస్తారు, అమ్మో అరెస్ట్ అవుతామేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడ ఉండకపోతే బాగుండు, అటు వెళ్దామా ఇటు వెళ్దామా, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ చేసే పనులు చేయకుండా ఉంటే బెటర్ కదా. అంతేనా కదా? మనకు ఉంది కదా అని చెప్పేసి రీల్స్ ఉన్నాయి కదా, ఇన్స్టా ఉంది కదా అని చెప్పేసి పిచ్చవాగుడు వాగి అడ్డమైన వాగుడు అంతా వాగావు. నెంబర్ 1, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాలి అనుకున్నావు, జగన్ అన్న అన్నావు. సరే, నువ్వు కూడా ఒక చెల్లి లాంటి దాని మీద సపోర్ట్ చేయి, నేను ఎవడొద్దు అన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి అవతల షర్మిలని బూతులు మాట్లాడడం, అసలు నువ్వెవరు, హూ ద హెల్ ఆర్ యూ, నీకేం హక్కు ఉంది, అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? నిజంగా చెప్పాలంటే ప్రామిస్గా శ్రీరెడ్డి మీద గౌరవం ఉండే, లేదని చెప్పట్లా. యాజ్ అన్ అనలిస్ట్, వై? బికాజ్ చాలా పెయిన్ అనుభవిస్తేనే కదా రోడ్డుకు వచ్చి అందరికీ ఎదురు తిరిగింది. సేమ్ మన మౌనిక లాగా, మౌనిక షణ్ముఖ్ దాంట్లో 10 ఏళ్ళు వాడి చేత అన్ని అనుభవించి లాస్ట్కి కట్టలు తెంచుకొని ఎదురు తిరిగింది, రైట్? అట్లా నువ్వు కూడా అందరూ నిన్ను హీరోయిన్ని చేస్తాం అన్నారు, నువ్వు కూడా నమ్మేసి వెళ్ళావు. మహామహులు, ప్రొడ్యూసర్ల కొడుకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, హీరోలు, చాలా మంది పెద్ద ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినాయి, చేసావు, వెళ్ళావు. లాస్ట్కి నువ్వు అవకాశం ఏది, నన్ను ఇన్ని రోజుల నుంచి నాతో ఉన్నావు, నాకు అవకాశం ఏదని నువ్వు అడిగితే ఓవే డాష్ అని అన్నారు. నిన్ను మండి వెంటనే ఉండరా, మీ అందరి కథలు చెప్తా అని చెప్పి ఎదురు తిరిగావు. నీ స్థానంలో ఎవరన్నా పిరికిది ఉంటే నిజంగా ఆత్మహత్య చేసుకునేదేమో, అవునా? నా బతికేంటి ఇలా అయిపోయింది అని. కానీ నువ్వు అట్లా చేయలా, ఎదురు తిరిగావు. మంచి ఇష్యూ, నిజంగా ఐ అప్రిషియేట్ దట్. మరి అంత గట్స్ ఉన్న దానివి నువ్వు ఎన్ని నొప్పులు అనుభవించిన తర్వాత నువ్వు అట్లా చేసావు కదా. ఇప్పుడు షర్మిల గారు బయటికి వచ్చి ఇక్కడో పార్టీ పెట్టింది, అక్కడ మళ్ళీ కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ సొంత అన్నతో తన బ్లడ్తో తనే కొట్లాడుతుంది. ఆమెకి పెయిన్ ఏంటో నీకు తెలుసా? అనుభవించినా ఆమెకు తెలుసు. ఆమె ఎందుకు వాళ్ళ సొంత అన్నకి ఎదురు తిరిగి మాట్లాడాల్సి వచ్చిందో నీకు తెలుసా? అది నాటకమో బూటకమో నిజమే, వాళ్ళందరూ కలిసి డ్రామా ఆడుతున్నారా నీకు అనవసరం, వాట్ ఎవర్. బట్ ఒక మనిషి మొత్తం ప్రపంచానికి మా అన్నని ఓడించండి అని చెప్తుంది, రైట్? సొంత అన్నని ఎవరు చెప్పరు, ఎవరు అనరు ఆ మాటను. ఆయనకు పాలన చేత కావట్లా, మా అన్నకి అదేంటిది సీఎం కుర్చీకి అర్హుడు కాదు, మా అన్నకి ఏమీ తెలియట్లా, మా అన్నకి అది తెలియట్లా, ఇది తెలియట్లా, ఆ చెత్త పని చేశాడు, ఈ చెత్త పని చేశాడు, ఆ హామీ నెరవేర్చలేదు, పిచ్చి పిచ్చిగా అప్పులు చేస్తున్నాడు, ఆయనకి పాలన చేత కావట్లా, దించండి అని సొంత చెల్లి మాట్లాడుతుంది, అవునా? వాళ్ళిద్దరి మధ్యలో అంతున్నప్పుడు ఆ అన్నకే ఏం మాట్లాడాలో తెలియక సరే ఆయన సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ చెల్లికి ఎదురు తిరగడం ఎందుకు? ఎంత కాదన్నా 4 కొన్ని దశాబ్దాల కాలంగా రాఖీ కట్టిన సొంత చెల్లి, ఆమెకి నేను అండగా ఉండాల్సిన నా చెల్లి, నాతో పాటు పెరిగింది, నాతో పాటు తినింది, మా ఇంట్లో ఉంది. వాళ్ళకు అంటూ ఒక ఇది ఉంటుంది, ఎంత కాదన్నా. అంటే బయటికి ఎంత రాజకీయ పరంగా కొట్లాడుకున్నా. ఇంకో విషయం చెప్పనా, మంచి ఇష్యూ ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ బీభత్సమైన గొడవలు ఉండేవి ఒకప్పుడు. అసెంబ్లీలో వాళ్ళు కూడా, ఆయన పక్కన దేవేగౌడ అని ఇంకొక ఆయన, దేవేందర్ గౌడ ఎవరో, ఈయన పక్కన రోషయ్య, భలే కొట్లాడుకునే వాళ్ళు, అంటే అని. మళ్ళీ సాయంత్రం వచ్చి టీ తాగుతూ బాగున్నావా, ఏంటి కథ, ఎక్కడికి వెళ్తున్నావు, నైట్ ఏంటి సంగతి అని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరెవరు రెచ్చిపోవడానికి మధ్యలో. అండ్ అదే రోజా గారు
10 ఏళ్ల నుంచి ఇప్పుడు 12 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. 2 ఎలక్షన్లు చూసింది. 2 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ నోరుమై అనింది. మళ్ళీ తెల్లారి వచ్చి నాగబాబుని కొట్టుకుంటూ తిట్టుకుంటూ హీ అని నవ్వుద్ది. అవునా? సో వాళ్ళకి తెలియదా ఏంటి అంటే రాజకీయం వేరు, మన పర్సనల్ లైఫ్ వేరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ని తిడతానే చిరంజీవి మీలా ఎవరు కోటీశ్వరుడికి వచ్చింది రోజా? వాళ్ళిద్దరు నీకు తెలుసు కదా రోజా పవన్ ఎలాంటి వాడు అని ఆయన అండవు. అవునవును చాలా ఇట్లా ఉంటాడు మనకి తెలిసిందే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదండి వాళ్ళు మాట్లాడుకోవడం. మళ్ళీ తెల్లారి పవన్ అసలు రాజకీయాలకే పనికిరాడు, వేస్ట్, దద్దమ్మ, అది ఇది అనేస్తుంది. రాజకీయం రాజకీయమే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే. అండ్ ఇక్కడ మింగిల్ చేసేసి అంటే పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పేరుని తీసుకురావడం కానీ వాళ్ళ హస్బెండ్ గురించి మాట్లాడడం ఇదంతా అనవసరం కదా. ఇప్పుడు ప్రజలకి ఏం చేస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీల గురించి మాట్లాడాలి. అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది మాట్లాడకుండా ఇక్కడ అంతా ఒకలాంటి ఒక సాటి ఆడదానిలాగా కూడా గౌరవం ఇవ్వకుండా దుర్భాషలాడడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారే గెలిచారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన సొంత ఆలోచనలే స్టేట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. వైఎస్ జగన్ గారే మళ్ళీ గెలిచారు అనుకో, ఆయన సొంత ఆలోచనలే ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ షర్మిల గారు గెలిస్తే ఆవిడ సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి లేదు, కాంగ్రెస్ సిద్ధాంతాలు పాటించాలి ఆవిడ. అధిష్టానం ఏం చెప్తే అది చెయ్యాలి. అది కూడా అంటే ఈమెకు ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు. అంటే షర్మిల గెలిస్తే ఆమెకు అది తెలీదు, ఆమె చేతగానిది, ఆమె ఇది, ఆమె అది, ఆమె షీఈ్ రిప్రజెంటింగ్ ఏ పార్టీ. అసలు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ గెలిస్తే షర్మిల గారే సీఎం ఉంటారని కూడా లేదు. ఆవిడ వెనకాల నుండి నడిపిస్తా పార్టీకి గౌరవంగా అధ్యక్ష పదవుల్లో ఉండి కూడా ఇంకేమన్నా కూడా సీఎం చేయొచ్చు ఎవరైనా సీనియర్ని. అంటే కాంగ్రెస్కి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళు ఫాలో అవుతారు. నీకు ఏమన్నా అనిపిస్తే జగన్ అన్న ఓకే, కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది, షర్మిలను గెలిపిస్తే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేశారు, అలా మాట్లాడు. ఆమె ఇంటి పేరు గురించి నీకెందుకు, ఆమె పుట్టుక గురించి నీకెందుకు, ఆమె బ్లడ్ గురించి నీకెందుకు, ఆమె పిల్లల గురించి నీకెందుకు, ఆమె హస్బెండ్ గురించి నీకెందుకు, ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి చేసుకుంటే నీకెందుకు, లేకపోతే హిందూని చేసుకుంటే నీకెందుకు, క్రిస్టియన్ని చేసుకుంటే నీకెందుకు, నువ్వెవరు మాట్లాడడానికి, నువ్వెవరు అడగడానికి, అసలు నీకేం హక్కు ఉంది? అంటే ఇక్కడ తను ఏంటంటే ఎప్పుడు చూసిన సోషల్ మీడియాలోనే ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అంటే జనాల్లోకి వచ్చి తనేం సంస్కర్త ఏం కాదు. అంటే ఇప్పుడు జనాల కోసం తిరిగే మనిషి ఏం కాదు, జస్ట్ ఒక ఫోన్ ముందు కూర్చొని వీడియోలో మాట్లాడడం అలా చేయడం. బయటికి వచ్చే ధైర్యం లేదు, పోలీసులు వస్తే పారిపోయింది. షర్మిల గారు వెళ్ళి నడి రోడ్లో కూర్చుంటది ధర్నా చేయమంటే, ఇప్పుడు వెళ్ళమను, ఇప్పుడు బొమ్మను ఇప్పటికిప్పుడు వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేస్తుంది. ఎప్పుడు 100 మంది జనాల్లో ఉంటది, 4 గోడల మధ్య అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా తెలియనటువంటిది ఉండి అడవుల్లో ఎక్కడికో వెళ్ళి వంటలు చేసుకొని ఉండేదానివి నువ్వు. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నెక్స్ట్ మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడతావు. సరే మాట్లాడు, నేను ఎవడు వద్దండు, అది ఇది వసేయ్ అంటే ఆ లాంగ్వేజ్ ఏంటి? నువ్వెవరు, నీ బతికెంత, నువ్వెంత, వాడు వీడు అండ్ మళ్ళీ ఆ డాష్ గాడు ఈ డాష్ గాడు ఈ డాష్ది ఆ డాష్ది అని బూతులు మాట్లాడుతుంది. అట్లా కూడా ఇప్పుడు సరే ఓవరాల్గా నువ్వు అనాల్సినవన్నీ అనేసావు, నన్ను ఎవడేం బీకలేడులే అనుకున్నావు. నీకు తెలియకపోవచ్చు నా చెల్లి నా దేవత అనడానికి వాళ్ళ అన్నయ్య పంపుండొచ్చు నీ దగ్గర పోలీసులు, తెలుసా? వాళ్ళు బాగానే ఉంటారు. ఆయన ఎందుకు ఊరుకుంటాడమ్మా? నువ్వు ఆమెను తిడితే ఆయన బ్లడ్ని తిట్టినట్టే కదా, రైట్? సో పోలీసులు ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే వెంటనే తాళం వేసుకొని ఫరారీ. నోరు జారడం ఎందుకు, దేశం దాటిపోవడం ఎందుకు? మళ్ళీ కనపడతావా నువ్వు ఎక్కడైనా కనీసం? ఆడెవడో ఉన్నాడు, ఆడెక్కడో US లో ఉండి మాట్లాడతాడు, వాడికి అసలు ఉచ్చనీచాలు కూడా తెలియదు. సరే వాడి గురించి వదిలే, ఈమె పక్క రాష్ట్రంలోనే చచ్చింది, ఏది పడితే అది వాగడం, పోలీసులు వస్తేనేమో అడ్రస్ లేకుండా పారిపోవడం, ధైర్యం లేని పనులు. సరే ఫోన్లో ఏదేమైనప్పటికీ అఫ్కోర్స్ శ్రీరెడ్డి మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోరు. అయినప్పటికీ కూడా నువ్వు అంటున్నావు, నేను నీకు రెస్పాండ్ ఇవ్వకపోతే నువ్వు అన్నవన్నీ నిజమవుతాయి. నేను మనిషినే కదా, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. నువ్వు అనేస్తున్నావు వసే అది నువ్వు ఇది నువ్వు అది అని. ఒక్కసారి నేను చెప్పబెట్టి కొట్టకపోతే నీ నోరు ఆగుద్దా? అందుకే 2 అడుగులు ముందుకేసి ధైర్యం చేసి కేసు పెట్టేసింది, పోలీసులు వచ్చారు, పారిపోయారు.